వస్తాయి, కాంట్రాక్టర్కి నీకు పైసలు వస్తాయి, మీ సీఈ కొత్త ఈ కొత్త మీ పనులు మీరు చేసుకుంటారు. రైతులకు ఏం పని చేసినావు, కాలువలు ఏం చేసినావు, చెరువులు ఏం చేసినావు చెప్పరు. 22 నుంచి ఒక సమీక్ష పెట్టినావా? ఏళ్ళు దాకా పాత ఎంపీలో పాత ఎమ్మెల్యేని ఎవరైనా విడిచిపెట్టినావా? ఎందుకు పెట్టలేదు? ఏం చేసారు? గ్రామసభ కండక్ట్ చేసి ఏం అవేర్నెస్ అమ్మా? కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్? ఎన్ని రోజులు ఉందమ్మా అని అడుగుతున్నా. మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని చెప్పండి, మొహమాటం ఎందుకు? ఎన్ని రోజులు కాంట్రాక్ట్? ఎన్ని రోజులు లేని అడుగుతాను. ఇంకా 1 year దాకా చేయరా? ఏం చేయాలి? వాళ్ళు చేయరు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా, వాళ్ళు మీ లెవెల్లో మా లెవెల్లో మాట్లాడేటోళ్ళు కదా, వాళ్ళు కొంచెం మందం ఉంది వాళ్ళకి. ఏం చేయాలి? ఎవరు మీరు ఇన్ఛార్జ్? ఎవరు ఈ ప్లాట్ కి? దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? వర్క్ ఏం పేరు? మీ పేరు? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తే వరకు? ఇయర్ అంటే 25, 26, 29? ఇప్పుడు రైతులకి ఇప్పుడు నీళ్లు కావాలి, ఏం చేయాలి? అక్కడ చూస్తేనే మంచిగా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీరు చూడడానికి మంచి మంచి గెస్ట్ హౌస్లు కనబడుతున్నాయి, పొలాలకేమో నీళ్లు వస్తలేవు. ఏం చేయాలి? మీకు మంచి బంగ్లాలు ఉంటాయి, వాళ్ళకి మంచి బంగ్లాలు ఉంటాయి, ఇక్కడ ఈఎన్సీ ఆఫీసులు మంచిగా ఉంటాయి, మా సీఈల మీద రైడ్ చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి. జనానికి మాత్రం 5 ఎకరాల ఆరేందుకు నీళ్లు ఉన్నాయి. పేమెంట్ కూడా ముట్టినట్టు కదా, 90% పేమెంట్ తోటి మనకేం సంబంధం అన్న? వాళ్ళు గర్వవాడు అనుభవిస్తాడు. అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు పని చేయాలి, పేమెంట్ వస్తుందా తర్వాత? పేమెంట్ తీసుకున్నప్పుడు మనకేం చెప్పి తీసుకుంటాడు, అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు నీతో నాతో మాట్లాడి ఎంటర్ అవుతుందండి. కొబ్బరికాయలు ఇరుకోళ్ళ కొడతారు, పథకమేమో దుబ్బాకది, నష్టపోయేది భూములు కోల్పోయేది మేము, నీళ్లు రావాల్సింది మాకు, పేరేమో ఇరుకోళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. లోకల్ గా పెట్టారు, జస్ట్ లోకల్ గా పెట్టిన పేరు అది కాదు. ఇష్టారాజ్యంగా పిలుస్తారండి మీరు, మీకు పద్ధతి లేదు, పాడలేదు. ఇబ్బంది పడుతుంటే అది నడుస్తుంది అన్నాడు కదా, పడుతున్నది బరి నడుస్తుంది. ఇవన్నీ పంచాయతీలది కానీ మాకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? 1, 2 మీరు ఇచ్చేటువంటి కాలువలతో మాకు ఇరిగేషన్ పారుతుందా పారదా, పారకపోతే చెరువులు నింపుతురా లేదా, కట్ ఆఫ్ తేదీందని చెప్పురు మాకు. ఎవరు మెగావాళ్ళు చెప్తారా, శిరీష మేడం చెప్తారా, మీరు చెప్తారా? ఎందుకు వచ్చారు మరి? నెక్స్ట్ అనేది మర్చిపోంటున్నా. నెక్స్ట్ అంటే సామాన్ తీసుకొని పో, పని చేయని మీద నేను చేసుకుంటే సార్ పైసలు ఎన్ని ఇచ్చారో వాపస్ ఇచ్చేసి నీతో మాకెందుకు ఇవ్వండి సార్. ఎమ్మెల్యే అడుగుతేనేమో 2 months అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 months పోతుంది సార్ మీరు చెప్పింది. ఎమ్మెల్యే సార్ అడుగుతేనేమో 2 months లో క్లియర్ చేస్తారా? పైసలు వస్తాయి వాళ్ళకి, అట్లా దాంట్లో కమిషన్ వస్తే అవి చేసుకుంటారు. ఆఫీసర్లు కూడా పంపులు అవసరం అంతే. ఏం సైమిల్టేనియస్ చేస్తున్నారు? నాకు నీళ్లు కావాలమ్మా, ఇప్పుడు ఈ పంటకు నీళ్లు కావాలి. మీరు ముచ్చట వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్తే రాలేదు. గవర్నమెంట్ మరి 18 నెలలు అయింది, ఒక్క రోజైనా సమీక్ష చేసిరా అని అడుగుతున్నా. ఒక్క రోజైనా ఎమ్మెల్యేనో ఎంపీలో పిలిచాడు కదా, ఎందుకు అడగరు? నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా, బాధ్యత లేదా? నేను నా అంతలో నేను ఫోన్ చేసి సమీక్ష అడిగేదాకా మీరు సమీక్ష చెప్పిరా? ఏమా ఊర్లలో రైతులు జేఏసీలు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని తెలిసి మేము మీకు ఫోన్ చేసి అడిగినాం. ఇవాళ వస్తాం 11 గంటలకని, అవునా? ఎవరితోటి వస్తారు? రైతులు రాకపోతే ఏం చేస్తారా? మన ఊరవతల మంచిగా బంగ్లా పెట్టుకొని చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటుంటే రైతులు రాకపోతే ఏం చేస్తారు? పొలం వెళ్ళినప్పుడు వస్తాడు రైతు. 18 నెలల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు, మాకు ఎందుకు చెప్పలేదు, కాంట్రాక్టర్ పనిచేస్తలేడు అని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. తప్పుడే గారు, 18 నెలల నుంచి జీతం తీసుకుంటలేరా? ఒక రోజున కాంట్రాక్టర్ పిలిస్తే చేస్తలేడని ఎమ్మెల్యే గారికి చెప్పినవా? మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకోండి. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైంది? రంగనాయక సాగర్ లో ముంచితే కరెక్ట్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఏసీ బోర్డు పంపిస్తే కరెక్ట్ చేస్తారు. రెస్పాన్స్ అయితే అలాగే ఉంది. రెస్పాన్స్ ఇప్పుడు ఎమ్మెల్యే సభ అడిగినప్పుడు ఎన్నికలన్నారు, మీరు గట్టిగా సీరియస్ చేస్తే మెగా వాళ్ళు సీరియస్ 10 రోజుల్లో అయిపోతారు. ఓన్లీ 10 days
స్పీడప్ చేస్తే అయిపోతుంది. మీరు ఎందుకు అడుగుతలేరు స్పీడ్ చేయాలి? మేము ఎందుకు అడగాలి సార్? ఎవ్రీ మంత్ వాళ్ళకి రిమైండర్స్ ఇస్తున్నాం సార్. ఎవ్రీ డే వాళ్ళు రిమైండ్ ఇస్తారు చేయడం వాళ్ళు. నీ స్థాయి నా స్థాయి కాదు. చాలా పెద్దలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 10 రోజులు అయితే గట్టిగా చేస్తారు. సీరియస్ చేసుకుంటే కరెక్ట్ 10 days లో వేసి పెట్టారు సార్. మీరు చేస్తారా? మమ్మల్ని హెడ్ ఆఫీస్ కి రమ్మంటారా? రైతులు చేపిస్తాం సార్. ఎన్ని రోజులు? అది 2 months అంటే పంప్ హౌస్ అయిపోద్ది. 2 months లో. అరే నేను మళ్ళీ పంప్ హౌస్ గురించి మాట్లాడుతున్నాను. పంప్ హౌస్ కట్టుకుంటా బంగ్లా కట్టుకుంటా నాకు సంబంధం లేదు. నాకు పొలానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తాం అనేది చెప్తాను. 98% పైపులైన్లు అయిపోయినాయి అని చెప్తున్నారు. వర్క్ అంతా అయిపోయింది. మీరే చెప్తున్నారు కదా. 2 months అయితే పడదు సార్ కంపల్సరీ. బ్యాలెన్స్ కంప్లీట్ పైపులైన్ లేదంటే నెక్స్ట్ అంటే డిఐ పైపులైన్ అయిపోయింది, మెయిన్ లైన్ అయిపోయింది, సైడ్ మైజర్ లైన్స్ అయిపోయింది. మీరే కదా పైపులు తయారు చేసేది, మీరే కదా బయట నుంచి వస్తే పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా. మీకు పైపులు ఉన్నాయనే కాంట్రాక్ట్ లోకి వచ్చారు కదా. మీరు మీ పైపులు తీసుకొచ్చి పరువు భూమిలో అదేం పడేది. పైపులు వచ్చింది సార్. పైపులు వరిసేసేయి, పైపులు వరిసేసాయి. పంప్ హౌస్ 10 రోజులలో అవుతుంది కదా. 10 రోజులలో అయితే నీళ్ళు ఇచ్చాయి. నీళ్ళు ఎలక్ట్రికల్ సర్వే వస్తే ఇన్స్టాలేషన్ అయిపోతే మనం డిఐ పైప్ లైన్ కూడా అయిపోయింది. అప్పుడు వాటర్ ఈ 18 నెలల నుంచి నువ్వు ఎన్నడైనా సమీక్ష చేసినవా? 18 నెలల నుంచి ఎన్నడైనా వాళ్ళని పిలిచి చేసినావా? మమ్మల్ని పిలిచి ఎన్నడైనా సమీక్ష చేసినావా? అదే రెగ్యులర్ పైసలు ఇస్తారు, మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. మంచి మాట్లాడిపోయింది నన్ను తెలిపి. 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచి ఎన్నడైనా మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏం చేయాలని అడుగుతున్నా. ఎందుకు వచ్చిన నిన్నటి నుంచి రైతులు ఎందుకు వస్తారు? మొన్నటి నుంచి జేఏసీలు ఎందుకు వస్తున్నాయి ఊర్లలో? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు కాబట్టి వస్తున్నారు అట్లా. పేపర్లలో ఎవరిని దొరకబట్టినా మీ దగ్గర 100 కోట్లు కనబడుతున్నాయి కాబట్టి రైతులు కడుపు కాలుతుంది అట్లా. సార్ ఒక చిన్న మాట సార్, 99% వర్క్ అయిందన్నారు సార్. ఇప్పుడు తను వచ్చే వరకు ఇంకొక 1% ఉందన్నారు సార్. ఆ 1% ఎక్కడుంది ఇంటర్వ్యూలో అడుగుతారు ఒకసారి. అదే సార్ 99% వర్క్ అయిపోయిందని చెప్పి సార్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కు కాంట్రాక్ట్స్ కు సమన్వయం లేక ఇవన్నీ ఇబ్బందులు. ఈ 18 రోజులు మీరు నిద్రపోకుండా రోడ్డు మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి. మా ఊర్లో కరెక్ట్ 9 గంటలకు రావాలి. మీరు రాత్రి 9 దాకా పనిచేయాలి ఆఫీసర్లు. నేను సీఈని ఈని ఏసీలో కూర్చుంటా అంటే నడవదు. మేము కట్టెలు పట్టుకొని వచ్చి రంగనాథ్ సార్ మీకు నూక్కపోతాం. మేము కింద 18 రోజులు మాకు పొలాలకు నీళ్లు రావాలి. లేకపోతే మెగావాడు ఉన్నాడు, ఆఫీసర్లు ఉన్నాడు. ఎవరికైనా కంప్లైంట్ చేసుకోరు, ఏమైనా చేసుకోరు. ఓకేనా? చాలా టైం ఇచ్చింది. అర్థమైంది ఇంకా తెలుగు. 99 అయింది, 98 అయింది, మాకు సంబంధం లేని అంశాలు. ఒక ఈ కూడా ఆఫీస్ లో కూర్చోవచ్చు రేపటి నుంచి. పొద్దుగాల 9 గంటలకు వచ్చి 12 ఊర్లలో 12 మంది నిల్చొని కరెక్ట్ పని నడిపించేసారు. చాలా మస్తు కూర్చున్నారు ఆఫీసులలో. మస్తు కూర్చున్నారు, మస్తు అయిపోయింది. తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ. దానికి రేపటి నుంచి ఫీల్డ్ మీదకి రండి బాబా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎవరో లిస్ట్ రాసిరు మీరు. సార్ ఇంకొకటి, రైతులు ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తారంటే మా దృష్టి తీసుకురండి. విలేజ్ పేరు చెప్పండి, రైతు పేరు చెప్పండి. మేము రైతులమే, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళని బదిలాడతాము. అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్కుతాము, వాళ్ళకి అర్థం చేయిస్తాము. రైతుల ఒకవేళ వాళ్ళు 12 ఊళ్ళకి ఎవరెవరు పోతారో మీ పేర్లు, ఫోన్ నెంబర్లు నేను చెప్తాం. ఊళ్ళకి చెప్తాం. పొద్దున్న 9 గంటలకు ఆ ఊరు కచేరీ కాడ ఉండాలి. రైతులకు ఏమైనా కష్టం ఉంటే నిల్చొని చేపిస్తారు. మీ 12 మంది ఎవరు ఉంటారు? ఎప్పటి నుంచి మా 12 ఊళ్ళలో రాని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మల్లన్న సాగర్ లా ఎక్స్ట్రా టీఎంసీ కోసం వర్క్ నడుస్తున్నది. మిగతా